మిత్రులందరికీ నమస్కారం. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్. ఈ యొక్క వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరి ఒక 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్. వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సిఎస్ నీరబ్ కుమార్ అన్ని శాఖలను, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు. ఇలాంటి వారిని తొలగించి దీనిపై 24వ తేదీలోగా నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు సేవలు ఆయా శాఖల్లో తప్పనిసరి అయితే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఇక పోలవరం రాజధానిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరంగా ఆయన అభివర్ణించారు. గత ప్రభుత్వం ఈ రెండింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ వైసీపీ నాయకులను ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.